మంచిర్యాల ఒరిజినల్ నేమ్ గర్మిల్లా. గోదావరి నది ఒడ్డున ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని మంచిరేవు అని పిలుస్తుండే. ఆ మంచిరేవే తర్వాతి రోజుల్లో మంచిర్యాల్ గా పిలువబడుతుంది. 2016 జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్ నుండి ఫామ్ అయిన జిల్లా ఇది. ఎంసీసీ సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఇంకా అనేక సిమెంట్ ఫ్యాక్టరీస్ ఈ జిల్లాలో ఉన్నాయి. మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి పేరుని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి పెట్టినారు. రాలివాగు, గొల్లవాగు ప్రాజెక్ట్స్, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ ఉన్నాయి. 1000 years బ్యాక్ కాకతీయుల సహాయంతో ఇక్కడ గోండ్ ట్రైబల్స్ గాంధారి కోట నిర్మించినారు. ఇక్కడ మైసమ్మ తల్లి గుడి ఉంది. అండ్ 2 years కి ఒకసారి ఘనంగా జాతర కూడా జరుగుతుంది. రెండవ అన్నవరంగా పిలువబడే గూడెంగట్టు సత్యనారాయణ స్వామి ఆలయం, బుగ్గ రాజేశ్వర ఆలయం, కత్తెరసాల శ్రీ మల్లన్న స్వామి టెంపుల్స్ ఇక్కడ చాలా ఫేమస్. కావల్ టైగర్ రిజర్వ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. 1956 జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ లో కీలక పాత్ర పోషించిన జేవి నరసింగరావు గారు, తెలంగాణ ఉద్యమాన్ని ఉడకలెత్తించిన ప్రొఫెసర్ కోదండరాం గారు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి పాటలతో ఊపిరి పోసిన గూడ అంజయ్య గారు లాంటి గొప్ప వాళ్ళు పుట్టిన నేల మంచిర్యాల జిల్లా.